అనుమానాలు లేవు, ఏమి లేవు. పార్టీ ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వంగా పార్టీ ఆ, ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద మాటలు సరైనటువంటి విధానం కాదనేది అందరి అభిప్రాయం. ఇది పార్టీ నిర్ణయము, హైకమాండ్, పిసిసి కానీ, ఏఐసిసి కానీ ఇలాంటి విషయాలు మరి జరగకుండా చూసుకోవాలనేది అందరి అభిప్రాయం. కేవలం ఇది కొండా సురేఖ వాళ్ళకి వర్తిస్తుందా, మిగిలిన వాళ్ళకి కూడా వర్తించదా? తెలంగాణ రాష్ట్రంలో ఎంతటి వారైనా వారందరికీ వర్తిస్తుంది. మనము పార్టీని కాదని, వ్యవస్థను కాదని పేరులను పొన్న లక్ష్మిని చూసినాం, జీవన్ రెడ్డిని చూసినాం, డి శ్రీనివాసుని చూసినాం. వాళ్ళకంటే పెద్దోళ్ళు అవిలంతా. కనుక ఎంతటి వారైనా కూడా పార్టీకి వ్యతిరేకంగా పోకూడదు అనేదే మా అభిప్రాయం. ఇప్పుడు చెప్పిన కదా, పొన్నాల లక్ష్మి, డి శ్రీనివాసు, జీవన్ రెడ్డి అని. ఇప్పుడు ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా పార్టీకి నష్టం జరిగే విధంగా ఉంటే వారికి పార్టీ క్రమశిక్షణ చర్య కింద ఉండవలసిందే. నా కూతురు మాట్లాడితే నన్ను ఎట్లా బాధ్యతరాలని చేస్తారని చెప్పేసి వివరణ. మరి కూతురును కంట్రోల్ చేసుకున్న వాళ్ళు క్యాబినెట్ మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఎట్లా కంట్రోల్ చేయగలుగుతారు? అది సరైన విధానం కాదు. కంట్రోల్ చేసుకోవాలి. అలాంటి మాటలు మంచిది కాదు. చేతి గుర్తు మీద గెలిచిన వాళ్ళం, మా మీద ఎవరి మీద ముద్ర కాదు. అవును, మా సిఎల్పి నాయకుడిని విమర్శించినప్పుడు శాసనసభ్యులుగా మా బాధ్యత. పార్టీ నష్టపోకూడదు. ప్రజల కార్యకర్తల రక్తంతో, రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, క్యాబినెట్ మంత్రులందరి సహకారంతో, ఈరోజు మా బట్టి గారి పాదయాత్రతో, అందరి కష్టంతో కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం. కానీ కార్యకర్తల కష్టంతో వచ్చినటువంటి యొక్క ప్రభుత్వం ఇది నష్టపోకూడదు. ఇది సంక్షేమ పథకాలతో, ప్రజా సంక్షేమ పథకాలతో ఏదైతే ప్రభుత్వం కొనసాగుతుందో ఆ కొనసాగేటువంటి ఒక ప్రభుత్వం ప్రతిపక్షాలు ఎదుర్కోలేక ఇది ఒక కుట్ర అనేది మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ వచ్చే ఎలక్షన్లో ఇండిపెండెంట్ గానే గెలిచి చూపిస్తా అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు బీఆర్ఎస్లో నేను పోయినా, నాకు టికెట్ ఇవ్వకపోతే ఒక సింహమూర్తి మీద పోటీ చేసి కారును 3వ స్థానం పంపిన. వాళ్ళు ఏమైనా నిల్చున్నారా? అదంతా ఎందుకు అన్ని మాటలు?